గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. ఈపొద్దు వచ్చేసి సండే అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక లేజీ సండే. ఎందుకంటే వెదర్ మీడే చూడండా ఎంత బాగుంది. లేజీగా అంటే నిద్ర లేచి ఏం పని చేసేకు ఇంట్రెస్ట్ రాలేదు. సో ఇప్పుడైతే టిఫిన్ చేసేకి బయట పదాము అనేసి నరేష్ తొడుకుని పోతా ఉన్నాడు. అండ్ సంజయ్ కూడా మాతో ఉన్నాడు. నా ప్రభా పని ఉందనేసి బిన్నే పనికి కూర్చున్నాడు. సో ఇప్పుడు నేను, నరేష, పాప, సంజయ్ అయితే బయట టిఫిన్ చేసి పోతా ఉన్నాము. అండ్ ఈ పొద్దు మనం పల్సర్లో పోతా ఉన్నాం. అది ఆ గాడి రికార్డే అవడే ఇట్టని పోచింది. ఈ పొద్దు టిఫిన్ స్పాట్ వచ్చేసి ఇది ఫస్ట్ టైం పోతా ఉన్నాము. టేస్ట్ ఎట్టుందో అయితే తెలియదు. గైస్ నేను చూసి ఇలాంటివి అయితే ప్లేటింగ్ కూడా అంతే సఫ్కత్గా ఉంటుందా? యాడ్ తిన్నాం, బయట పెట్టుకుని తిన్నావా? గైస్ మనం బయట లొకేషన్ తిన్నాం. యాక్చువల్గా సూపర్గా ఉంది గైస్. ఒక ప్లేటింగ్ కానీ అంబియన్స్ కానీ కిచెన్ కూడా అంతే నీట్గా అంతే హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ కూడా చూస్తుంటే రేట్స్ అంతా కూడా రీజనబుల్ రేట్స్, అంటే పెద్ద కాస్ట్లీ ఏం లేదు. కిచెన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. కొంచెం కూడా ఒక గలీజ్ అనేది లేదు, హైజీన్ గా కట్ చేస్తా ఉన్నారు. బాగా నచ్చింది. కటింగ్ కూడా అంతే వుడెన్ దీనిపైన స్టెయిన్లెస్ స్టీల్ కాఫీ పైన నీట్ గా కట్ చేస్తా ఉన్నారు. బాగా అనిపించింది గైస్. నేను ఇప్పుడు మసాలా దోశ వెయిట్ చేస్తా ఉన్నాను. అట్లా గైస్ ఇప్పుడు ఏమైందంటే ఆవు కూడా ఇడ్లీ తినిపించరు. అది కూడా ఒక మంచి ప్లేట్లో ఉడుకుడుకు ఇడ్లీలు అక్కడి నుంచి ఎత్తుకొని వచ్చి తినిపించరు. ఇంత పెద్ద హోటల్ పెట్టి కూడా రీజనబుల్ ప్రైసెస్ ప్లస్ ఆవుకి ఇట్లా తినిపించేది అయితే నేను ఆడ చూసాను కూడా లేదు. ఇడ్లీ, చట్నీ, కార చట్నీ, వడ, సాంబారు బాగుంది. ఇంకా సంజయ్ చెప్ సంజయ్. బాగుంది. 70 రూపీస్ కి ఇంత పెద్ద మసాలా దోశ. అండ్ చూసే కూడా ప్లేటింగ్ చూడండి ఎంత బాగుంది. నాకైతే చాలా ఇష్టం అయిపోయింది. ఒక హోటల్ కూడా ఇది కూడా అంబియన్స్ అంతా కూడా చక్కగా ఉంది. ఏదో ఒక వేరే ఏదో నాకైతే ఎటు ఫీల్ అవుతానంటే ఏదో పిక్నిక్ స్పాట్ కి పోయి బయట తింటా ఉండేట్టుగా ఫీలింగ్ ఉంది. గైస్ చూడండి ఎంత క్రిస్పీగా ఎట్లుంది. ఏదో ఫుడ్ బ్లాగ్ చేసే తర అయిపోతాం నాకైతే. నేను వేరే ఎక్కడ పోయినా ఇంత రివ్యూ చేసి ఉన్నాం. కానీ 70 రూపీస్ ప్రైస్ కి ఇంత మంచి దోశ, పల్లి దానికి ఇది కూడా చక్కగా ఉంది చూడు. బఠానీ, ఆలుగడ్డ, 2 types ఆఫ్ చట్నీ, సాంబార్ బాగుంది. మసాలా దోశ తిని చూడు సంజయ్. చూసుకో, ఇది కూడా ఎత్తుకో. దోశ కావాలంటమ్మా. నెయ్యి వేసి చేసిండారు. రామేశ్వరం పెట్టి అంటారు కదా. నాకు ఇది చాలా బెస్ట్ అనిపించింది. నెయ్యి వేసిండారు, ఆయిల్ కూడా కాదు. బాగున్నా కూడా హైప్. నేను మళ్ళీ దాన్ని తక్కువ వేసి దీన్ని ఏమో ఇది చేసేట అట్లంతా ఏమీ లేదు. నేను చెప్తా ఉన్నాను దానికి ఉండే కాదు. కానీ ఆ రామేశ్వరం కెఫే వచ్చి ఒక నార్మల్ కుటుంబాలు పోతునే కౌదు. ఇది రీజనబుల్. ఇదంత 70, 65 రెండు వడ, సారీ ఒక వడ 2 ఇడ్లీలు. బాగుంది. అని ఇది పోతే ఫుడ్ రివ్యూ మాదిరి ఉంది. కానీ ఇది ఫుడ్ రివ్యూ కాదు. నాకు ఎక్కడికన్నా పోతే తినేదిట్లల్లా ఇష్టం అయిపోయిందంటే 200% దాని గురించి మాట్లాడతాను. నార్మల్ గా ఉన్నదంటే దాని గురించి ఏం పెద్దగా మాట్లాడను. అండ్ ఒకసారి వచ్చి మీల్స్ కూడా ట్రై చేయాలి. మధ్యాహ్నం లంచ్ కో నైట్ కో డిన్నర్ కో వచ్చి తినేసే నాకు మళ్ళీ మీట్ అవుతాను గైస్. నరేష్ టీ తీసుకొని వస్తా ఉన్నారు. నీకేమొద్దా? I don't like coffee. టీ చూడండి, టీ కూడా బాగుంది. యాక్చువల్గా నాకు ఇట్లా కప్లో ఇచ్చి దీన్ని మిక్స్ చేసుకొని తాగాలంటారు. కానీ నేను యాప్లో ట్రై చేసింది.
నువ్వు ట్రై చేసినావా అని కప్పులు ఒకటి మాత్రము ఒకటి మాత్రం నేను చెప్తాను చూడండి, మోనికాకి ఏదైనా ఇష్టమైందంటే వాళ్ళని ట్రై చేస్తానే ఉంటుంది. ఇది వచ్చి బాగుందంటే చెప్తాము. సో టీ అయితే బాగా చేస్తున్నాడు, చూడాలి తాగితేదా తెలుస్తుంది బాగుందా బాగాలేదని చెప్పేసి మళ్ళీ చెప్తాను రేటింగ్. ఇప్పుడు దీంట్లో ఇదెట్టి మిక్స్ చేసుకొని తాగాలి కదా. దాంట్లో ఫోన్ చేసి సలాడ్చుకుని తాగొచ్చు, దాంట్లోనే కూడా తాగొచ్చు నువ్వు. సంజయ్కి నాకు కొంచెం దాంట్లోనే కూడా తాగుతారా, దీంట్లోనే కూడా. నేను ఫిలింలో చూసిండాను. అది మిక్స్ చేసుకునేది తాగే దీంట్లోనే రా కప్పులలో. గైస్ ఈ టీ ప్రైస్ వచ్చి 20 రూపీస్ కదా. మనం నార్మల్ గా వేరే పక్క టీ తాగమంటే ఏదో ఒక గ్లాస్ లో అందు కదా టీ చేసి ఇచ్చేస్తారు. నాకు అది నచ్చదు. అప్పుడు పన్నర్ గట్టకు పోయేటప్పుడు టీ తాక్షింది తెలిసిన. నార్మల్ గా ఇంట్లో చేస్తాం కదా, అక్కడ మాత్రం ఆల్రెడీ చేసి పెట్టేసుకుంటుంది. దాని ఊరికే ఉడుకు చేసి మళ్ళీ ఇచ్చింది. దానికి 20 రూపాయలు పంపుతాను. సంజయ్ దీంట్లో తక్కువ అండ్ నేను సంజయ్ బయట టీ చేసి తాగుతా ఉన్నాం. నీకొద్దు? నాకొద్దు. ఎట్లా తాగేసి చెప్పండి. బాగుంది, నాకు నచ్చింది. కొంచెం లైట్ గా షుగర్ ఉండదు. బాగుందిరా. ఖాళీ వద్దుమా, వంట ముట్టద్దుమా. అండ్ ఇప్పుడు వెదర్ కూడా నాకు సీరియస్ గానే చెప్తాను. నీ అంబియన్స్ చూసేసి ఆడో ట్రిప్ వచ్చినట్టు ఉంది. వెదర్ కూడా అంతే బాగుంది. నిజంగానే వెదర్ బాగుంది. కానీ ఇక్కడ కూడా చాలా మంది వస్తారు పుళ్ళే మస్తుగా. గైస్ మీరు కూడా ఈ రెస్టారెంట్ అంటే ఈ కెఫెన్ ట్రై చేయాలంటే ఆచార్య కాలేజ్ దగ్గర ఉంది, విద్యార్థి కెఫే అని వేసుకొని రండా. సీరియస్ గానే బాగుంది, టేస్ట్ కూడా బాగుంది, అంబియన్స్ బాగుంది. ఏదో ఒక ఈ క్లైమేట్ కి అయితే మాకు ఇంకా బాగుంది. ఏదో బయటకు వచ్చినట్టు ఉంది. ఇది ఆ ఫుడ్ రివ్యూ కాదు, ఏ ప్రమోషన్ కాదు, ఏది కాదు. నాకు బాగా అనిపిస్తే నేను చెప్తాను అంతే. ఆచార్య కాలేజ్ అందరూ ఏడిపేస్తారు. ప్రైస్ రీజనబుల్ ఉంది, టేస్ట్ బాగుంది, అంబియన్స్ బాగుంది, నీట్ హైజీన్ మెయింటైన్ చేసిండారు. ప్రేరణారెడ్డి చూడు కుంపు ఆడుతోంది. చప్పట్లు తాళాలు దేవుడు గుడిలో వారాలు దేవుడు గుడిలో నామాలు. ప్రేరణారెడ్డి గిట్ట పాటలంతా బాగా ఇస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు మాకు అదే పని, రైన్స్ తిప్పుకుని అదే పని తినమని. అదే కానీ నిజంగా నీ బ్యాక్గ్రౌండ్ అయితే బాగా వస్తాం అనుకోండి. ఇది బాగుంది తర్వాత చూసేకి. గైస్ ఇది చూడండి ఎంత బాగా డీటెయిల్డ్ గా బాగా చేసినాడు. ఇది వచ్చి కర్ణాటక ఫ్లాగ్. కర్ణాటక ఫ్లాగ్ అంటున్నాను. కర్ణాటక స్టేట్ ది ఫ్లాగ్ కూడా. మళ్ళీ ఇది ఏం చెప్పది, కర్ణాటక స్ట్రక్చర్. కర్ణాటక మ్యాప్. కర్ణాటక మ్యాప్ నేను చూడు స్ట్రక్చర్ అంటా ఉన్నాను. కర్ణాటక మ్యాప్ దాంట్లో ఫుల్ గా పునీత్ రాజ్ కుమార్ ఫోటో చేయండి. చిన్నప్పుడుది వాళ్ళ డాడీ చేసిన ఫోటో, ఇంకా పెద్దప్పుడు అంతా కవర్ చేసిండారు. బాగుంది. యాక్చువల్ గా పునీత్ రాజ్ కుమార్ బాగా మిస్ అవుతుంటారు చాలా మంది కర్ణాటకలో. నైట్ టైమ్స్ లో ఇంకా లైటింగ్ సూపర్ గా ఉండాలి. ఎవరైనా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ ఉంటే కమెంట్ చేయండి. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ లేకుండా ఎవరు ఉండరు, మన వీడియో ఎవరైనా కూడా. కానీ ఏం తెలిసిన మంచి వాళ్ళని దేవుడు బిన్నే పిలుచుకుని పిలుస్తాడంట. అదైతే నిజం. కొంచెం చెడ్డోడుగా ఉండేదే మంచిది, అందరికంటే బెటర్. చాలా ఓవర్ మంచి వాళ్ళు అయిపోతే కూడా మంచిది కాదు మనకి. అది అందుకే నా తరం సెట్టోల్గా ఉండాలి గైస్. దేవుడికి అసూయ అవుతుందంట చాలా మంచి వాళ్ళకి ఉంటే. సో దేవుడు అయ్యో నువ్వు నాకినా మంచోడుగా ఉండవు బైక్ 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 అదే గాడి అప్పుడే కొంటే అదే గాడి ఇప్పుడు వచ్చింది. బిల్ ఎంత అయింది? బిల్ వచ్చి 200 రూపీస్.
గైస్ ఇంకొకటి ఏమంటే మా మమ్మీ మీషోలో కొంచెం జ్యువెల్స్ది ఆర్డర్ పెట్టింది. అది చూపిస్తాను చూడండి. మొన్న ఇంటికి పోతే అప్పుడు ఇచ్చింది. ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టిండే కానీ అది కొంచెం డిఫెక్ట్ చూపించిన వల్ల దాన్ని రిటర్న్ పెట్టేసింది. ఆల్మోస్ట్ అన్ని జ్యువెల్స్ మా మమ్మీ నాకు ఆర్డర్ పెట్టేసి ఉంటుంది తెలియకుండా. మళ్ళీ చూస్తే సర్ప్రైజ్గా ఇస్తుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉంది. ఇదంతా అంతా ఒకేసారి ఎత్తి పెట్టి మళ్ళీ చూపిస్తాను. ఇదొకటి. అండ్ ఇంకొక బాక్స్ చూడండి. ఇది గోపురం కమ్ములు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసి ఒకసారికి ఇదేమో ఇట్లుంది అంటే మళ్ళీ వేసి చూస్తే బాగా లుక్గానే కనబడించింది. అండ్ ఇది వచ్చేసి ముందు మాత్రమే అట్లేదు, వెనకాలకు కూడా ఏం చెప్పేది నేనేమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఇది ఉంది, వెనకాలంతా ఖాళీగా ఉంటుంది. ఈ తర ఇంకొకటి ఎక్స్ట్రా ఇదంతా వచ్చిండే లేదు అనేసి అనుకుని అంటే ఇక్కడ ఒక హోల్ మాత్రం ఉండిపోతుంది, ఇక్కడేం ఉండలేదు. ఉత్త ఇది ఒక్క ప్లేట్ మాత్రం ఉంటుంది అనుకోండి. కానీ సైడ్లో కూడా ఉంది, వెనకాల ఉంది, ఈడ ఉంది. అండ్ భారం కూడా చాలా భారం ఉంది గైస్. ఇదైతే చూడండి, నచ్చిందా మీకు? బాగా అనిపించింది. అండ్ దీంట్లో కమ్ములు ఆడదు బాగుందా? దీనిది సెట్, ఇది లక్ష్మీ సెట్. దీని ప్రైస్ ఎంతో చెప్పింది గైస్, నేనైతే మర్చిపోతుంది. మా మమ్మీ చెప్పింది. అండ్ ఆల్మోస్ట్ మా మమ్మీ కొన్ని ఆర్డర్ పెడుతుంది, అంతా బాగానే ఉంటుంది గైస్. ఇది ఒక సెట్ కూడా, ఇది యాక్చువల్గా ఇది ఒక సెట్. అండ్ ఇది కంప్లీట్, ఇది ఒకటి వేరేది సపరేట్గా. ఎట్లా అనిపించింది మీకు? బాగుందా? అండ్ ఇంకా 2 సెట్లు 3 సెట్లు ఇంకా 2 ఉండాలనిపిస్తుంది. మా మమ్మీ ఆర్డర్ పెట్టింది, అది లాస్ట్ ఇయర్ ఆర్డర్ పెట్టింది. ఇది చూడండి, బాగా అనిపించిందా మీకు? చెప్పండి. నేను అప్పుడే చెప్పాను కదా మమ్మీ ఇంకా ఒక 2 సెట్లు లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేసింది అనేసి. అది ఇదే. ఇంకా ఒక సెట్ ఉంది, అది కానీ ఇక్కడ లేదు. ఈ 2 సెట్లు కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే నేను ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ వేసిండాను, బాగా కనబడుతుంది. ఇదొక సెట్. నేను మీకు అప్పుడే చెప్పినప్పుడు ఇప్పుడు లైటింగ్ ఏమంత బాగాలేదు కాబట్టి ఇట్లా కనబడతా ఉంది, కరెంట్ వేరే పోయింది. సో ఇదొక సెట్ తీసుకుంటాను. ఇదొక సెట్ మా మమ్మీ లాస్ట్ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. దీంతో పాటు ఇంకొక సెట్ కూడా ఇచ్చింది, కానీ ఆ సెట్ ఇప్పుడు నా దగ్గర లేదు. అండ్ ఇది కూడా లాస్ట్ ఇయరే ఇచ్చింది. కమ్మలు చూడండి, అన్నీ మీషోలోనే ఆర్డర్ చేసింది గైస్ మా మమ్మీ అయితే. మళ్ళక్క ఇదొకటి ఇప్పుడు మొన్న పోతే అప్పుడు ఇచ్చింది. ఇదొకటి ఆర్డర్ పెట్టిన నిన్న ఎత్తుకొని పోనేసి. అండ్ ఇది కూడా అంతే ఈసారి ఇచ్చింది. కమ్ములు నాకులో చూపిస్తుంది కదా. అండ్ ఇదొకటి, ఇది కూడా నేను వన్స్ వేసుకుని ఉన్నాను శారీస్ పైన. శారీ పైన అయితే చాలా బాగా కనబడిచ్చింది. సో ఇవన్నీ ప్రెసెంట్ ఇప్పుడు నా దగ్గర ఉంది. అండ్ ఇంకా ఒక సెట్ ఉంది, కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు, అక్కడెక్కడైనా పెట్టినానేమో అనిపిస్తుంది. మా మమ్మీ అయితే గైజ్ ఆర్డర్ పెడతా ఉంటుంది, కానీ మా మమ్మీ ఏది యూజ్ చేసలేదు, అంతా నా కోసం ఆర్డర్ పెడుతుంది. ఎందుకంటే నేను యూజువల్గా దీనిపైన అంతా ఎక్కువ ఇన్వెస్ట్ చేసలేదు. అంటే నాకు దీనిపైన ఎక్కువ ఉండదు, ఇక్కడ పైన చాలా సింపుల్గా ఉండాలి. చేయికి కూడా అంతే, రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అంతా అవాయిడ్ చేస్తుంది. నాకు డాడీ వాళ్ళకి రమ్మంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తారంటారు కదా. చూడండి గైస్, ఆవిడకి రెడీ చేసి పంపిస్తున్నారు చూడండి. మీ మొబైల్ ఏదైనా ఒకటి చేయమంటే దాంట్లో ఏదైనా ఒకటి చేసే వరకు మీకు సమాధానం ఉండదు కదా. చూడండి, ఒక స్నానం చేసుకోవడమంటే సోపు లేదు, ఊరికి ఇట్లా నీళ్ళు పోసుకొని పడుకొని వచ్చేసిండేది. అందుకే నేను నీళ్ళు పోసేదంటే ఏదైనా రెడీ ఫోన్ ఇచ్చి కూర్చొని పెడితే కూర్చొని ఉంది, ఏడుస్తా ఉంది. నరేష్ చూడండి, అప్పుడే ఒక స్నానం చేసి పిచ్చుకొని వచ్చినాడు, సుస్థ అయిపోయినాడు. అండ్ యాక్చువల్గా ద బ్యూటిఫుల్ పార్ట్ ఏమంటే మా విండోకి పక్క మంచి గార్డెన్ మాదిరి ఉంటుంది. మీకు పోయిన వీడియోలో చూపించుంటాను కదా. చూడండి, దాలంబ్రి చెట్టు, ఇదేం చెట్టు మనకి తెలియదు, అది పప్పాయ చెట్టు, తులసి చెట్టు చూడండి అది ఎంత బాగుంది. అండ్ అక్కడ కొన్ని తరకారీ చెట్లు ఉంది. అక్కడ ఒక రోజు చెట్టు ఉంది చూడండి ఎంత బాగుంది. రోజ్ చెట్టు, అక్కడ కొంచెం పూల చెట్లు, ఏ జాగా చూడండి ఎంత బాగుంది. సో అందరికీ ఒక ఆశ అనేది ఉండే ఉంటుంది లైఫ్ లో. మంచిదంట, మంచిది కాదు, ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది ఇక్కడ కూర్చొని. నువ్వే కదా మంచిదంటే. బాగుంది కదా లొకేషన్. సో ఇట్లా మనకి కూడా మన ఆశ ఏమంటే అప్పుడే చెప్తుంది కదా, సేవింగ్స్ చేయాలి అది చేయాలనేసి. అంతంతా ఏమొద్దు, సేవింగ్స్ చేయాలా, ఎట్లా చేయాలా మనకనేసి ఒక కొంచెం జాగా, ఒక ఇల్లు, ఒక మంచిగా ఇట్లా గ్రీనరీస్ సైడ్లలో చాలు. ఇంత చేసుకొని మన లైఫ్ మనం ఎంజాయ్ చేసుకోవాలి. దీనికైనా పెద్దగా ఎక్కువ ఆశించేది ఎంత వద్దు
అనేది నా ఫీలింగ్. నువ్వేమంటావు? సేవింగ్స్ చేయాల పెద్దగా అంత ఏం లేదు అసలు. ఇది ఉండేదానికి ఒక ఇల్లు, నేను అంత చెప్పింది. సరేనా, ఉండేదానికి ఒక ఇల్లు, తిరిగేదానికి నేను చేసుకుంటాను. బెంగళూరులో ఒక సైడ్ తీసుకోవాలంటే 40-50 లక్షలు కావాలా, ఒక ఇల్లు కట్టాలంటే మళ్ళీ 40-50 లక్షలు కావాలంటే, ఒకటి ఇంకా కోటికి పైన కావాలా ఒక ఇల్లు కట్టే ఆ ఇంట్లో పోయి ఉండాలంటే. నేనేం చెప్పేది తెలిసిన, నువ్వు ఒక కోటి అంటావు కదా, మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకోవచ్చింది కొంచెం ఉండే ఉంటుంది కదా, మొత్తం మేము స్పెండ్ చేసేసలేదు కదా. చెప్పు, చేస్తామా? మనం చేయాలనుకుంటే డివైడ్ చేసినా మనం సేవింగ్స్ చేయాలి. ఒక్కొక్కరు కంప్లీట్గా ఎడ్ చేస్తారు తెలిసిన, మొత్తం సేవింగ్స్ కనే ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా చేయకూడదని నేను చెప్పేది. అర్థం లైఫ్ని ఎంజాయ్ చేయాలా, అర్థం సేవింగ్స్ చేయాలా. నువ్వేమంటావు? నేను కూడా అట్లే అనేది. మొత్తం తెల్లారులో ఖర్చు చేసుకుంటా ఉంటే ఇంకా మళ్ళా సేవింగ్స్ ఎక్కడ పోతుంది అనేసి నేను అంతే. తెల్లారులో ఏం ఖర్చు పెడితే చెప్పు గైజ్. మాట ఎత్తితే నేను ఉత్త ఖర్చు పెట్టకే వచ్చినానంట లైఫ్లో. ఎట్లు చెప్తారు చూస్తారా. అందుకే గైస్ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండేది. ఈ మాట తప్పు అని ప్రూవ్ చేసేకే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి దాంట్లో సంపాదించాలనేది అనుకొని ఉన్నాను. నవ్వుతా ఉండడు మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదానికి ఏం లేదంటే కూడా 2 మైక్లు 5,000 6,000 ఎంత ఈజీగా ఎత్తుకుని పోయి ఒక దానికి దారి పోస్తుంది, ఇంకోటి ఇంచింది, ఇంకోటి ఇంచేసి మళ్ళా నేను మళ్ళా చెప్తాను చూడండి. ఇంచద్దని ఒక 2 నిమిషాల ముందు చెప్పిందనే వెళ్ళిపోయింది అనేసి ఒకే 2 నిమిషాల్లో చెప్పేస్తాను అంత ఈజీగా. మళ్ళీ సేవింగ్స్ అంటే యానికి వస్తుంది, భయం భక్తి లేదంటే సేవింగ్స్ ఎట్లా వస్తుంది గైస్? ఈ మాటలని ఇని కూడా నేను ఎందుకు తడుచుకొని ఉండాను, ఏం మాట్లాడలేదంటే నాకు ఒక నమ్మకం. యూట్యూబ్లో మంచిగా వీడియోస్ వేసి అది మంచి రీచ్ అయ్యి, ఆ రీచ్ అయినాక మనకు వచ్చే అమౌంట్ ఎంతైనా కానివ్వండి స్టార్టింగ్లో పోతా ఇంక్రీజ్ అవ్వాలి. అట్లా అయినప్పుడు వీళ్ళందరినీ నేను చూసుకునేట్టుగా నేను పెరగాల అనేదే నా ఆశ గైస్. పెద్ద ప్లానింగే. సో అదంతా మీ చేతిలో ఉంది గైస్. ఇది యాక్చువల్గా ఒక పెద్ద డిబేట్ అవుతా ఉంది. సో నేను ఈ వీడియోని అయితే ఇక్కడికే ఎండ్ చేస్తూ ఉన్నాను. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపించిందా తప్ప అనిపించిన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ నా ఒపీనియన్ వచ్చేసి ఇది. మీ ఒపీనియన్ ఏమి, ఎట్లా సేవ్ చేయొచ్చు, ఎట్లా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అనేది కూడా కమెంట్ చేయండి. నేను కమెంట్ చేయండి అంటా ఉన్నాను కానీ ఎవరు కమెంట్ చేస్తలేదు. అదే ఒక పెద్ద జోకు ఈ బ్లాగ్లో కానీ, నా వీడియోస్లో కానీ, నా ఛానల్లో కానీ. సో ప్లీజ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆఫ్, ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతూ ఉండేది దానివల్ల లైటింగ్ గిజన్ వస్తుంది. సో నువ్వు నిద్రపో. ఓకే గైస్, ఆలోచిస్తాను నెక్స్ట్ ఏం స్కిట్ చేయాలా, ఏమి స్కిట్ జనాల బుర్రలు మత్తి పిచ్చెక్కించేలా ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తాను. స్కిట్ ఏం స్కిట్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. స్కిట్ అంటే జస్ట్ ఒక యాక్షన్ డ్రామా. ఇన్ని దినాలకి ఆపుదన చెప్పిండవా నువ్వు? గైస్ కూర్చో, చెప్తాను. కూర్చో గైస్. లాస్ట్ సండే మా పాప కొల్లబాలేదనేసి ఇక్కడే కూర్చొని ఉంటున్నాను నేను వీడియో ఎడిట్ చేసుకుని. నరేష్ హాల్ నుంచి వచ్చి నాకు ఒక స్కిట్ వచ్చింది, ఐడియా వచ్చింది, అట్లా చేద్దామనేసి అన్నాడు. ఇనండా ఈ స్కిట్ ఏమంటే నా దగ్గరకు వచ్చి చెప్పింది. నరేష్ వచ్చి విరాట్ కోహ్లీ అంట, ప్రభా వచ్చేసి ధోని అంట. ఇద్దరు ఒక్కొక్క ఓవర్ గేమ్ ఆడతారంట. అది స్కిట్ అంట. ఇది ఎట్లన్నా పోయి స్కిట్ అవుతుందా మీరు చెప్పండి కమెంట్స్లో. ఎట్లన్నా అట్లీస్ట్ ఒక డైలాగ్ ఇట్లా ప్రభా ఇట్లా చెప్తాడు, నేను ఇట్లా చెప్తాను, ఇట్లా నడుస్తుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అంటే ఓకే ఒప్పుకోవచ్చు. అది వదిలేసి నేను విరాట్ కోహ్లీ వాళ్ళు ధోని మేమిద్దరు ఒక్కొక్క మ్యాచ్ ఆడతాము, నువ్వు అంపైర్ ప్లస్ వీడియోగ్రాఫరు, వీడియో తీయంటే ఇదేమైనా స్క్రిప్ట్ అవుతుందా గైస్? ఇట్లా అంటే ఇది జస్ట్ ఒక కంటెంట్ ఇస్తాం, దీన్ని బట్టి మనం స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలా, చెయ్యాలా. ఊరికనే ఒకటి చెప్పేస్తే ఆడపోయి ఇప్పుడు 6 బాల్స్ ఆడతాం అనుకో, అది 6 బాల్స్ ఊరికనే ఆడేస్తామా, దాంట్లో ఏదైనా ఆ నుంచి కంటెంట్ అట్లే స్టార్ట్ అవుతుంది. అదిలే విరాట్ కోహ్లీ ధోని అంపైర్ ఓవర్ వచ్చి చెప్పింది అంటే నా దగ్గరకు వచ్చి చెప్పింది అంటే, కుళ్ళి నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, ఇట్లా అనద్దు, నువ్వు చెప్పిందే అది గైస్. నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, నేను విరాట్ కోహ్లీ, ప్రభా వచ్చేసి ధోని, నువ్వు వచ్చి కెమెరామ్యాన్, అంపైర్, వీడియోగ్రాఫర్, మొత్తం నువ్వే ఈ స్కిట్ చేద్దాం అనేసి అన్నాడు. ఇంతే గైస్ నా దగ్గర చెప్పింది. నేను అప్పుడు చెప్తే నీ పోయి డైలాగ్స్ ఏదైనా ఉంటే రాసుకురా, లేకపోతే ఏదైనా క్రియేటివ్గా ఉంటే చెప్పు అనేసి. అంతే. నీకు నేను చెప్తే వీడియోస్ నచ్చదా అనేసి ఒక ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఇప్పుడు ఊరికి ఇక్కడ తల నడిపిస్తున్నాడు కానీ అప్పుడు జరిగిందే ఇది. అండ్ ఏం చెప్పేకొస్తుందంటే ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. ఇప్పుడు మా కూతురుని చూడండి అట్లా మా కూతురు ఒక అవుట్ఫిట్ చాలా బాగుంటది. నిలబడమా ఇందా ఫోన్ ఇస్తా చూడడా
ఇక్కడ చూడు ఉండు, ఉండు. నాన్న అవుట్ఫిట్ ఏదో ఫోటో తీసుకుంటాం అట్లే ఉండు ఫోటో స్మైల్ మా కుటుంబంలో ఫోటో అనే కదా ఫుల్ ఖుషి స్మైల్ చూస్తా